హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం స్నాక్స్ తయారు చేసుకుందామండి. అవి గోధుమ పిండి అయినా లేదా మైదా పిండితోనే చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. పిల్లగాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడు మనం ఈ విధంగా చేసి పెడితే అండి చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసుకోండి అండి. కొలత ప్రకారం చెప్తా. ముందుగా ఒక కప్పుడు పంచదార తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇగో ఈ గిన్నెతోటి కొలత ప్రకారం అండి తీసుకున్నది. ఇలా ఒక 4 ఇలాచీ వేసుకుందామండి. ఇలాచీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. ఇక చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం. ఇప్పుడు పిండిని కొలత ప్రకారం చూపిస్తుందండి. గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అండి, మైదా పిండి వాడుకోవచ్చు అండి. కానీ బిస్కెట్ల కన్నప్పుడు మైదా పిండి అయితే చాలా బాగుంటుందండి. నేను మైదా పిండిని 2 కప్పులు తీసుకుంటానండి ఒక గిన్నెతోటి కొలత ప్రకారం అండి. ఇదే గిన్నెతోటి 2 గిన్నెల మైదా పిండి తీసుకుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసేసుకుందామండి. ఒకసారి వేసేసుకొని ఇప్పుడు ఒక అర చెంచా అంటే ఒక కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్నెస్లో కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. పంచదార ఈ ఉప్పు అన్నది అంతా కలిసిపోవాలండి. ఇంకా ఈ విధంగా మొత్తం ఒకసారి అంతా మంచిగా నిమ్మలంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలంతా మంచిగా చిన్నగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు అన్నది పంచదార అన్నది మొత్తం కలిసిపోవాలండి మంచిగా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. తినే కొద్దీ ఆ ఫ్లేవర్ అన్నది తెలిసిద్దండి. మన దగ్గర పచ్చి కొబ్బరి అని వేసుకోవచ్చు, మార్కెట్లలో దొరికిద్ది అండి ఎండు కొబ్బరి, అదైనా వేసుకోవచ్చు అండి. అంటే కప్పుడు మనం తీసుకున్న గిన్నె సకానికి వేసుకున్నాండి నేను. చెప్పాలంటే అండి ఇప్పుడు మనం తీసుకున్న గిన్నె సకానికి వేసుకున్నా అండి కొబ్బరి పొడి నేను వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఆ కొబ్బరి అన్నది ఈ పిండిలో మొత్తం మిక్స్ అయిపోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు నెయ్యి, అదే గిన్నె సకానికి నెయ్యి పోసుకున్నాండి. నెయ్యి మరింత పోసుకోవచ్చు కానీ మరీ అంటే మన ఇష్టం అండి. అది నెయ్యి కూడా నెయ్యి ఒక గిలాసుడు అండి, గిలాసు నెయ్యి పోసుకున్నాండి నేను. పోసుకొని ఇప్పుడు మొత్తం పిండినంతా ఒకసారి ఈ నెయ్యి అంతా మొత్తం పిండికంతా అప్లై చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలండి నిమ్మలంగా పిండిని. ఈ కొబ్బరి పిండి ఈ నెయ్యి మొత్తం కలిసిపోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మంచిగా ముద్ద కావాలండి పిండి. ఈ విధంగా నెయ్యి అన్నది పిండికి ఎంత కలిసిపోతాయండి. బిస్కెట్లు అనేది అంత గుల్లగా వస్తాయి. చూడండి ఇట్లా మనం పిసుకుతే ఉండ కావాలి. ఇట్లా ఉండ కావాలి. మనం పిసుకుతే ఇట్లా ఉండ కావాలి. ఇట్లా ఉండైనప్పుడు ఇప్పుడు మనం పిండిని అంతా సమానంగా అనుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటే పిండిని అటు చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి మనం. ఈ విధంగా కలుపుకోవాలి చిన్నగా. ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకొని నాకు అరచెమ్ముడు పట్టినాయి అండి. అరచెమ్ముడు అంటే అంతే అండి, అరచెమ్ముడు నీళ్ళు పట్టినాయి అండి. ఇప్పుడు అరచెమ్ముడు నీళ్ళు పోసుకోనండి మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి అన్నది మంచిగా అంత మంచిగా కలుపుకుంటే కుదేసుకుంటే ఎంత మంచిగా కలుపుకుంటే బిస్కెట్లు అన్నది అంత బాగా వస్తాయండి. గొల్లగా మంచిగా వస్తాయండి, చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి అండి ఒకసారి. నేను చెప్పే విధంగా ట్రై చేసి ఎలా వచ్చినాయి అన్నది కూడా నాకు చెప్పండి అండి. ఈ విధంగా పిండినంతా కలుపుకోవాలండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో పిండికి. ఈ విధంగా కలుపుకోవాలండి పిండినంతా. 1 నిమిషం మూత పెట్టి ఒక్కసేపు పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి మూత పెట్టి చూసుకున్నాక పిండి చూడండి ఎంత మంచిగా ఉందో. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందామండి పిండిని. ఈ విధంగా ఒకసారి పిండినంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి. చిన్న ఉండల్లాగా మనకి ఎన్ని ఉండలు అవుతాయో అన్ని ఉండలు తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. నాకైతే సుమారుగా నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 5 ఉండలైనాయండి. సుమారుగా 5 ఉండలైనాయి నేను తీసుకున్న దాని ప్రకారం. మనం ఎంత క్వాలిటీ పెంచుకుంటామో అంత ఉండలు అన్నది అవుతాయండి. ఈ విధంగా ఉండలు మంచిగా సమానంగా మంచిగా అనుకొని పక్కకు పెట్టుకుందామండి. ఈ విధంగా అనుకొని చాలా బాగుంటాయండి. పిల్లగాళ్ళు స్నాక్స్ టైం అప్పుడైనా, పిల్లగాళ్ళకి స్కూల్కి పంపడానికైనా, మనము ఖాళీగా ఉన్నప్పుడైనా తినడానికైనా, పెద్దోళ్ళైనా చిన్నపిల్లగాళ్ళైనా ఎవ్వరైనా తినొచ్చండి. చాలా బాగుంటాయండి ఇవి. ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకున్నాక కొంచెం పిండి జల్లుకొని ఉండలు తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకుందామండి. కొంచెం మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదండి, సమానంగా కొంచెం అన్నది లావుగా ఉంచుకుంటే చాలండి. మరీ
అంటే మన ఇష్టం అండి. మన ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ లాగా కట్ చేసుకోవచ్చు, ఏమన్నా మూత ఉంటే మూతలాగా రౌండ్గానే కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కట్ చేసుకున్నా చాలా ఏ మోడల్గానే కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇంత మందంగా ఉంచుకుంటే చాలండి. ఇంత మందంగా ఉంచుకొని కట్ చేసుకుంటే అయిపోద్దండి. ఇప్పుడు చాక్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందామండి. ఇంకా చూడండి, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం. ఇక ఇట్లా కోసుకోవాలండి. మన దగ్గర అది ఉంటే దాంతోనైనా కోసుకోవచ్చండి. నా కాడ చాకు ఉంది కదా, చాకు పెట్టి కోస్తున్నా అండి. మూత పెట్టైనా కట్ చేసుకోవచ్చు, ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక లేయర్ అన్నిటిని మంచిగా సపరేట్ చేసుకొని పెట్టుకోండి. వాటిని ముక్కలు ముక్కలుగా కోసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కోసుకోవాలండి. చిన్న చిన్న పీసుల్లాగా ఈ విధంగా కోసుకోవాలండి. మనం ఇట్లా అంత పిండినంత మనం కోసుకున్న వాటిని మనం చపాతీని ఏదైతే చేసుకుంటామో దాన్ని ఈ విధంగా అంతా చిన్న చిన్న పీసుల్లాగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేను ముందుగానే నూనె పెట్టినండి, వేడి కావడానికి నూనె. ఇది చూడండి మొత్తం అయిపోయినండి కట్ చేసుడు. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కూడా నేను ముందుగానే రెడీ చేసి ఉంచానండి. వేడై ఉంది నూనె కూడా, మరీ హీట్ ఉండొద్దండి నూనె. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని అన్నిటిని వేసేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ని. ఎందుకంటే ఆ నూనె వేడికి మనం వేడిగున్నప్పుడు వేసినప్పుడు అదే హైలో ఉంచితే ఇవన్నది మాడిపోయి లోన్ అన్నది అంతే ఉంటుంది, పైన మాడిపోతుంది, టేస్ట్ ఉండవండి. అందుకని మనం ఇవి వేయంగానే సిమ్లో పెట్టుకొని కాసేపు అయినాక అప్పుడే గరిటె పెట్టి తిప్పుకోకుండా కాసేపు అయినాక 2 నిమిషాలు అయినాక తిప్పుతాయండి. మంచిగా ఇట్లా చిన్నగా తిప్పుతుంటే మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయండి. అప్పటి రాక కూడా కలపొద్దండి. ఈ విధంగా మంచిగా ఇప్పుడు అవి వేగే లోపల మనం ఇంకోటి రొట్టెని తయారు చేసుకుందామండి. ఇంకో రొట్టెను కూడా నేను తయారు చేస్తున్నా. అది వేగే లోపల మంచిగా నూనెలో ఫ్రై అయ్యే లోపల మనం ఇంకో రొట్టెను కూడా తయారు చేస్తాను నేను. ఈ విధంగా ఇంకోటి తీసుకొని ఇట్నే అన్ని ఉండలు, మనకి ఎన్ని ఉండలని అన్ని ఉండల్ని ఇదే విధంగా చేసుకుని ముందు రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్నా పర్లేదండి. అవి ఫ్రై అయ్యే లోపల ఇంకోటి రెడీ చేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇట్లా 1 by 1 చేసుకుని పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా చేసుకున్నాక దీన్ని కూడా పీసెస్లా కట్ చేసుకుందామండి. పీసెస్లా కట్ చేసుకొని ఎన్ని పీసులు అయితే అన్ని పీసులా కట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుందామండి. మొత్తం అన్నిటిని ఇదే విధంగా అంతా కట్ చేసుకొని పెట్టుకొని రెడీగా పెట్టుకొని అవి ఒకసారి వాటిని చూసుకుంటేనే వాటిని కలుపుకుంటేనే వీటిని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం కలపకపోతే అంటే అవి మాడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని వాటిని చూసుకుంటే వీటిని కట్ చేసుకొని ఇట్లా పీసులను సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే కట్ చేసి పెట్టినాక చూడండి మంచిగా ఫ్రై అయినాయి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. చూడండి ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చినాక తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇట్నే వేయించుకోవాలండి, సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. అప్పుడే మంచిగా లోన రాక ఉడికిపోతాయండి, చాలా బాగుంటాయండి. మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మిగతా చూడండి ఇట్లా ఉడుకుతాయండి. మనం రెడీ చేసి పెట్టుకునేవి కూడా మళ్ళీ రెండోసారి కట్ చేసుకునే ఉన్నాయి కానీ పీసెస్ అవి కూడా వాటిని కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసుకుందామండి. ఇవి కూడా సేమ్ అండి, సిమ్లోనే పెట్టే ఉంచాలండి. మంచిగా ఫ్రై కావాలండి, సిమ్లోనే ఉంచుకొని మంచిగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలండి. మరీ మాడిన కూడా టేస్ట్ ఉండవండి. అందులో కొబ్బరి వేసినాం కావచ్చు బాగుంటాయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోలో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ముందే వస్తుందండి. ఈ విధంగా వేయించుకున్నాక అన్నిటిని తీసి పక్కన పెట్టుకుందామండి. చాలా బాగుంటాయండి. పిల్లగాళ్ళకి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మీకు ఇంకేమైనా వంటలు కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అండి. చూడండి నాకు తీసుకున్న పిండికి ఇన్ని అయినాయండి ఇవి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. చేసుకుని ఒకసారి చూడండి ఎలా వచ్చినాయి అన్నది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి తుంపితే ఎంత క్రిస్పీగా ఎంత పొడి పొడిగా అవుతున్నాయండి. ఈ విధంగా అవుతాయండి, చాలా ఇష్టంగా తినొచ్చు అండి. ఈ విధంగా చేసుకోండి అండి. ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోండి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.